హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు కూడా నీట్ అండ్ అలాగే ఎంబీబీఎస్ గురించి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే విశాల్ ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ డాక్టర్ నాగేంద్ర గారు అనమాట. అసలు ఎంబీబీఎస్ అప్పుడే మనం పీజీ దగ్గర బోలెడని ఆప్షన్స్ని ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఎందుకు, తర్వాత మనకు అవి ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలు ఈరోజు మనకు నాగేంద్ర గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. మరి ఆయన పలకరించి ఆయనతో ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే నాగేంద్ర గారు. సో నేనైతే ఆల్రెడీ మన వ్యూవర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను ఈరోజు ఇంటర్వ్యూలో మనం ఏం మాట్లాడుకుంటున్నాము అని. అయితే ఎంబీబీఎస్కి మనం ప్రిపేర్ అవడానికి చాలా ఎగ్జామ్స్ రాయాలి, చాలా కష్టం పడాలి. ఆ తర్వాత అదే టైంలో కొంచెం రిలాక్స్ అయ్యి జాయిన్ అయ్యే టైం కల్లా పీజీకి కూడా ఆప్షన్స్ ప్లాన్ చేసుకొని ఉండాలి అని మీరు అంటున్నారు కదండి. సో అప్పుడు ఎందుకు ఇప్పుడు మనం పీజీ చేయాలి అని ఒక్కటి డిసైడ్ అయితే సరిపోదా? వేరే ఆప్షన్స్ కూడా ఎందుకు రెడీ అవ్వాలి? ఫస్ట్ మెడికల్ స్టూడెంట్ అనగా నాకు సింపతి వచ్చేస్తుంది. నాకు కూడా. ఎందుకంటే 6 years ఒక మెయిన్ స్పెండ్ చేస్తున్నాడు అండ్ దీని ముందు కూడా చాలా టార్చర్ అనుభవిస్తాడు. అవును. సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. స్పెషల్లీ 2 ఆప్షన్స్ పెట్టుకుంటే చాలు, ఎక్కువ వద్దు. ఒకటి ఇండియా, ఒకటి యూఎస్ఏ. అంతే. ఇండియా కంటే మీరు ఏం ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్. యూఎస్ఏ అంటే ఏముంటుందండి? యూఎస్ఏ అంటే యూఎస్ఎంఎల్ఏ ఉంటుంది. ఈ 2 పెట్టుకుందాం, ఎక్కువ వద్దు. ఎందుకంటే నెక్స్ట్ ప్రిపేర్ అయితే ఇక్కడ నుంచి వేరే ఎగ్జామ్స్ తీయొచ్చు, లైక్ ల్యాబ్ అండ్ ఎవ్రీథింగ్ తీయొచ్చు. కానీ యూఎస్ఎంఎల్ఏ సపరేట్. దీని గురించి డీటెయిల్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది, లేదా మీ ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్లో మనం చేసాం ఒక వీడియో యూఎస్ఎంఎల్ఏ. అది ఒకసారి రివ్యూ చేసుకుంటే అర్థమవుతుంది. ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఇది ఒకటి. దీనికంటే ముందు సారీ టు ఇంటరప్ట్, మనం ఎందుకు ఇండియా అయితే మన ఇండియాలో చదివినా చదవకపోయినా మన సొంత దేశం కాబట్టి మనం ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం. బట్ ఒక్క వన్ వర్డ్ లో వై షుడ్ వి ఆల్సో ఆప్ట్ ఫర్ యుఎస్ఏ అనేది ఒక వన్ స్టేట్మెంట్ లో ఓకే, వన్ స్టేట్మెంట్ లో నాకు చెప్పడం కష్టం అండి. నేను ఒక 2-3 lines తీసుకుంటాను. ఏంటంటే చూడండి, ఎంబీబీఎస్ తర్వాత ఇండియాలో పీజీ చేసాం. ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి, ఇక్కడ ఇండియన్ పేషెంట్ మైండ్ సెట్ అర్థం అవ్వాలి. ఇప్పుడు ఉన్న పలానా ఎవరికైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఫోన్ చేసి ఏం అడుగుతారు? అరే నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, సిటీలో ఒక మంచి డాక్టర్ ఎవరున్నా అడుగుతారా? అక్కడ మంచి అనేది అండర్లైన్ చేసుకోండి. మంచి అంటే ఇన్ ద సెన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్డ్. మరి ఇప్పుడు ఇక్కడ పీజీ చేసి, ఇండియాలో పీజీ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పేషెంట్స్ ఎలా చూస్తారు? ఇప్పుడు సపోజ్ ఒక 100 మందికి హార్ట్ రిలేటెడ్ డిసీజ్ వచ్చాయనుకోండి, ఇప్పుడు 100 పేషెంట్స్కి హార్ట్ రిలేటెడ్ డిసీజ్ వచ్చాయనుకోండి, వీళ్ళు ఇందులో దాదాపు 60 పేషెంట్స్ సిటీలో ఉన్న నంబర్ 1 దగ్గరికి వెళ్తారు. అవును, అంతే కదా. ఇంక్లూడింగ్ మీ, వి ఆల్ వాంట్స్ టు బి ఆన్ ద సేఫర్ సైడ్. రైట్. దాని తర్వాత ఇంకో మిగతా నంబర్ 2 దగ్గర ఒక 30% దగ్గరికి వెళ్తారు, నంబర్ 3 దగ్గర ఇంకొంచెం. మరి 4 పరిస్థితి ఏంటి? 5%, 6 పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ ఏం చేయాలి? వీళ్ళ కింద పని చేసుకుంటూ ఉండాలి. సో ఎవరు కూడా డాక్టర్ అయ్యేటప్పుడు నేను ఒక హాస్పిటల్ కింద పని చేస్తాను ఎవరో డ్రీమ్ చేసుకోరు. అందరికి ఓన్ ప్రాక్టీస్ పెట్టడమే మెయిన్ డ్రీమ్. కరెక్ట్. సో అందుకే ఏం చేస్తారంటే ఈ యూఎస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని మనకు ఉండదు అనమాట. ఎందుకంటే యూఎస్లో ఇన్సూరెన్స్ ఇన్వాల్వ్ అవుతుంది. సో దే రెస్పెక్ట్ ఫర్ ద లైసెన్స్. మీరు ఎప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యారని కాదు, గ్రాడ్యుయేట్ అయ్యారు కొత్తగా 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉందని కాదు, యూఆర్ లైసెన్స్డ్, పేషెంట్ ఈజ్ ఓకే. అది వాళ్ళ మైండ్ సెట్ వచ్చేసరికి. అండ్ మీరు యూఎస్లో పీజీ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఈ రెప్యుటేషన్ మీకు అందుతుంది కదా, ఫారెన్ డాక్టర్, లేమన్ భాషలో చెప్పాలంటే. అందుకే ఇది పెట్టుకుంటారు. ప్లస్ ఇంకోటి వాళ్ళ స్పెషాలిటీ వాళ్ళు ఎన్నుకోగలరు. అండ్ ఇన్ కేస్ ఏమైనా ఇండియా వచ్చినా కూడా ఇట్స్ యాక్సెప్టెడ్. నేనేం చేస్తానంటే ఓకే దిస్ ఈస్ గుడ్, ఆల్ మెరిట్స్ ఉన్నాయి, కానీ
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ. సో ఎప్పుడన్నా మన హోమ్ కంట్రీ అనేది మనకి ఎప్పుడు వెల్కమ్ చేస్తుంది. రైట్. సో ఏం చేస్తామంటే ఒక్కదాని మీదే డిపెండెన్సీ వద్దు. 6 years ఎలా ప్రిడిక్షన్ చేయగలను? అంతేగా. అంతే కదా, మనం డ్యూయల్గా ప్రిడిక్షన్ చేద్దాం. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ మనం యాక్ట్ చేయాలి. రైట్. ఇప్పుడు నేనేం చెప్తానంటే సేఫ్ సైడ్గా ఎవ్రీ ఇయర్ 2 semesters ఉంటాయి అంటాను కదండి. సైమల్టేనియస్గా మీరు నెక్స్ట్ ప్రిపరేషన్ చేయండి, మేము ఇస్తాం. సైమల్టేనియస్గా అంతా నెక్స్ట్ ప్రిపరేషన్ జరిగిపోవాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనోడు యూఎస్ఎంఎల్ స్టెప్ అనేది ఫస్ట్ 3 yearsలో రాసుకోవచ్చు అని చెప్పాను. అవును. ఇక్కడ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఫస్ట్ 3 years తర్వాత స్టెప్ 1 రాశాడంటే ఇతనికి ఇంకో ప్లానింగ్ చేయాలి నేను. అవును. ఒకవేళ ఇన్ కేస్ ఇతను స్టెప్ 1 ప్లాన్ చేస్తానే ఇక్కడ దాకా వెళ్ళి డ్రాప్ అయ్యాడు అనుకోండి, ఒకటైతే కంటిన్యూ అవుతుంది కదా. అవును. మెయిన్ అది నాకు కావాల్సింది. ఏ స్టూడెంట్ కూడా మధ్యలో స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయకూడదు. స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు సపోజ్ 5th year ఉందండి, ఇలాంటి టార్గెట్స్ ఏం లేవు, ప్లేన్గా వెళ్ళిపోతున్నాడు, అప్పుడు స్టార్ట్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. చాలా కష్టం. ఇప్పుడు 5th year మేనేజ్ చేయాలా, ఈ 4 years మీద బిల్డప్ చేసుకోవాలా? అంతేగా. ఒక పక్క ఇది కూడా చేయాలి. 5th year చేయాలా లేకపోతే 4 years మేనేజ్ చేయాలా? సో బై ద టైం 6th year అయ్యేసరికి మళ్ళీ ఇండియాకి వచ్చి కోచింగ్ అకాడమీ 1-2 years వేస్ట్. అవును. అందుకే ఈ డ్యూయల్ పీజీ అనేది ఖచ్చితంగా 2 గిటర్స్ పెట్టుకోవాలి. అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ మనం వెళ్ళిపోతాం, వెల్ అండ్ గుడ్. ఇక్కడ వచ్చేసరికి ఇటు వెళ్ళిపోండి, ఇఫ్ సంథింగ్ రాంగ్ హ్యాపెన్స్ ఇటు వచ్చేయండి. గోల్ ఏంటి? పీజీ. అంతే. రైట్. చాలా సింపుల్గా ఉందండి. అండ్ నిజంగానే మీరు చెప్పినట్టు ప్లానింగ్ అండ్ అప్రోచ్ రైట్ వేలో ఉంటే ఏదైనా ఇండియాలో నెక్స్ట్ రాసుకోవచ్చు అండ్ అలాగే యూఎస్ఏలో కూడా చేసుకోవచ్చు. అండ్ యూఎస్ఏలో పీజీ చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది ఆల్రెడీ నాగేంద్ర గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియో కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో నాకు ఒక్క చిన్న డౌట్ వచ్చిందండి. అయితే ఇది ఒక చిన్న క్వశ్చన్. మనకి ఇండియాలో అండ్ అలాగే యూఎస్ఏలో చేసుకునే దగ్గర పీజీ అనేది ఆల్రెడీ ఎంబీబీఎస్కి చాలా మనం డబ్బులు పెట్టి ఉంటాం. సో ఎఫోర్డబిలిటీలో కూడా మనం ముందే ప్లాన్ చేసుకొని ఉండాలి. సో దాంట్లో ఈ రెండు కూడా సమానంగానే ఉంటాయా, ఆర్ ఎల్స్ ఇస్ దేర్ ఎనీ బర్డెన్ ఇన్ యూఎస్ఏ? పీజీ వచ్చేసరికి 10 to 15 lakhs అయితే పడేది దీని ప్రిపరేషన్స్కి. కానీ అట్ ఏ టైం మనం పెట్టాం, కొంచెం పెట్టుకుంటాం. బట్ పెట్టుకున్నదంతా వర్త్ ఇట్. ఒకసారి పీజీ వచ్చిందా, దిస్ ఈజ్ నథింగ్, దిస్ ఈజ్ హార్డ్లీ 4 months శాలరీ వాళ్ళకి వచ్చేసరికి. సో బడ్జెట్ ఇష్యూస్ అనేది పెద్దగా ఇదే యూఎస్ఏలో పెద్దగా అంటే అక్కడ పీజీ చేయాలంటే అమ్మో ఇంకెంత ఖర్చు అవుతుంది. అక్కడ పీజీ ఫ్రీ. రైట్. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా 5 countries లో పీజీ ఫ్రీ రెసిడెన్సీ వచ్చేసరికి. సో అందుకే పీజీ గురించి ఎక్కువ మనం ఖర్చు పెట్టుకోం. అండ్ ఇండియాలో కూడా అన్ని సీట్లు పీజీ ఫ్రీ కాదు. అందులో గవర్నమెంట్ది ఒక ఫీజు ఉంటుంది, ప్రైవేట్లో మళ్ళీ A-B-C కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే A 3.5 lakhs ఉందండి, B 12, C 24. అంటే C కేటగిరీ వస్తే మీరు పీజీకి 72 lakhs పెట్టుకోవాలి. బట్ అందుకే ఏం చేస్తున్నామంటే వీఆర్ ఎయిమింగ్ ఫర్ ద మినిమల్ బడ్జెట్. ఇదంతా వద్దు, 6 years స్పెండ్ చేస్తున్నాం చాలు. అందుకే ఈ ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఈ రెండిట్లోనే తగలాలి. రైట్. వీఆర్ గివింగ్ one attempt should be the best attempt. సో మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఎంబీబీఎస్లో ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ అలాగే సైమల్టేనియస్గా ప్రిపేర్ అవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సైమల్టేనియస్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, యూఎస్ఏలో పీజీ చేయటం మీకు ఎంబీబీఎస్ స్టూడెంట్గా డ్రీమ్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ సైమల్టేనియస్గా చేయటం వల్ల ఎంత సక్సెస్ వస్తుంది అనేవి క్లియర్గా మేము ప్రీవియస్ వీడియోలో చెప్పాము, అది కూడా చూడొచ్చు. అండ్ నాగేంద్ర గారు ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.